శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులకు షాకింగ్ దృశ్యం ఎదురైంది. అక్కడి ప్రసిద్ధ నిలోఫర్ హోటల్ అవుట్లెట్ లో ఆహార పదార్థాల వద్ద బొద్దింక తిరుగుతూ కనిపించింది. ఆహార పరిశుభ్రతకు మారుపేరుగా చెప్పుకునే ఇలాంటి బ్రాండ్లలోనే ఈ పరిస్థితి ఉండడంపై కస్టమర్లు మండిపడుతున్నారు. నిబంధనలు కేవలం పోస్టర్లకే పరిమితమయ్యాయని, అధికారుల తనిఖీలు లేకపోవడం వల్ల ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట మెడికల్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య. పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ లావణ్య చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలింపు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన లావణ్య సిద్దిపేట మెడికల్ కళాశాలలో 2020 బ్యాచ్ మెడిసిన్ విద్యార్థిని. ప్రస్తుతం హౌస్ సర్జన్ గా చేస్తున్న లావణ్య మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. సత్యసాయి జిల్లా తనకల్లు పిఎస్ వద్ద ఘటన. పోలీసులు ఎదుటే ఈశ్వరప్ప అనే వ్యక్తి హత్యాయత్నం. వివాహేతర సంబంధ అనుమానంతో ఈశ్వరప్పను హతమార్చిన నిందితులు హరి, చెన్నప్ప నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య. హోవర్డ్ కౌంటీలోని ఎలికాట్ సిటీకి చెందిన తన మాజీ ప్రియుడు అర్జున్ శర్మ నివాసంలోనే నిఖితారావు గొడిశాల అనుమానాస్పదంగా మృతి చెంది కనిపించింది. నిఖిత కనిపించడం లేదని జనవరి 2వ తేదీన అర్జున్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేసి ఇండియాకు వచ్చేశాడు. అర్జున్ ఉండే అపార్ట్మెంట్ లో జనవరి 3వ తేదీన పోలీసులు సోదాలు నిర్వహించగా కత్తిపోట్లతో నిఖిత మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అర్జున్ శర్మనే నిఖితకు హత్య చేసి దేశం విడిచి పారిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. టైంకి వెళ్ళాలి, డేంజర్ జర్నీ. నారాయణపేట జిల్లాలో మద్దూరు మండలంలో స్కూల్ పిల్లల ప్రయాణం ఆందోళన కలిగిస్తోంది. సమయానికి పాఠశాలకు వెళ్లాలనే తపనతో విద్యార్థులు బొలెరో వాహనానికి వేలాడుతూ ప్రమాదకరంగా వెళ్తున్నారు. స్కూల్ టైమింగ్ కి బస్సుల కొరత వల్లే ఇలా ప్రాణాలకు తెగించి ప్రయాణిస్తున్నామని విద్యార్థులు తెలుపుతున్నారు. అధికారులు స్పందించి అదనపు బస్సు ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. విదేశీ విద్యా స్కాలర్షిప్లు 300 మంది నుండి 700కి పెంచాం. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే వారికి ప్రభుత్వం సహకారం అందిస్తోంది. 100 నియోజకవర్గాల్లో ఒక్కో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కి 200 కోట్లు ఖర్చు చేస్తూ నిర్మాణాలు జరుగుతున్నాయి. విదేశీ విద్యకు సంబంధించి గతంలో ప్రభుత్వం 300 మందికి మాత్రమే ఇస్తా ఉండే. ఇప్పుడు దాన్ని 700కు పెంచి గత సీజన్ నుంచి 700కు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అందులో పిసిసి మా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు మిగతా కేబినెట్ అంతా కూడా మద్దతు ఇవ్వడంతో విదేశీ విద్య ఒక పెట్టుబడి బలైన వర్గాలకు సంబంధించి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించుకొని చాలా బాగుపడతాయి కుటుంబాలు అనేటువంటి ఆలోచనతోటి 300ని డబల్ కంటే ఎక్కువగా 700కు చేయడం జరిగిందనే మాట వారికి గౌరవ సభ్యులకు తెలియజేస్తాను. అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించి ఇంటిగ్రేటెడ్ ఈరోజు దాదాపు 100 నియోజకవర్గాల్లో 200 కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ గురుకులాలు నిర్మాణం అవుతున్నాయి అధ్యక్ష. అందులో బ్యాక్వర్డ్ క్లాసుకు సంబంధించి కూడా ఒకటి, ఎస్సీ ఎస్టీ మైనార్టీకి ఒకటి. ఆ విధంగా దాదాపు 200 కోట్ల అంటే ప్రతి 50 కోట్ల ఒక బ్యాక్వర్డ్ క్లాస్కి వచ్చినట్టయితే 100 చొప్పున 5,000 కోట్ల పైన బ్యాక్వర్డ్ క్లాసుకు సంబంధించినటువంటి మరి హాస్టల్ నిర్మాణం జరుగుతూ ఉన్నది. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ ఆకాశంలో అద్భుతమైన లైట్స్ పిల్లర్స్ కనువిందు చేశాయి. చూడటానికి ఏలియన్ల రాకలా అనిపించిన దీని వెనుక శాస్త్రీయ కారణం ఉంది. విపరీతమైన చలి వల్ల గాలిలో ఏర్పడే మంచు స్ఫటికాలు అద్దాల్లా మారి భూమిపై ఉన్న వీధి దీపాల వెలుగును పైకి పరావర్తనం చెందిస్తాయి. దీనివల్ల ఆకాశం నుంచి భూమికి కాంతి స్తంభాలు ఉన్నట్లు భ్రమ కలుగుతోంది. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ డౌన్ ఫాల్. 2024తో పోలిస్తే 25లో 2% తగ్గిన ఇల్లు ప్లాట్లు అమ్మకాలు. మరోవైపు దేశంలోని ప్రధాన నగరాలు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్కతా, పూణే వంటి ప్రధాన నగరాల్లో పెరిగిన ఇల్లు ప్లాట్ల అమ్మకాలు.
ఇల్లు ప్లాట్ల అమ్మకాలు 2025లో హైదరాబాద్ -2%, బెంగళూరు +23%, చెన్నై +18%, కోల్కతా +9%, పూణే +3%. ముత్యాల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ప్రమాదవశాత్తు కాలు విరిగి 108 వాహనంలో వచ్చిన జైన గ్రామానికి చెందిన రాజనర్సయ్యను పట్టించుకునే వారే కరువయ్యారు. అరగంట దాటిన ఆసుపత్రి సిబ్బంది బయటకు రాలేదు. క్షతగాత్రుడి బాధ చూడలేక అతని కోడలే స్వయంగా స్ట్రెచర్ పై ఆసుపత్రిలోకి తీసుకెళ్లింది. అత్యవసర స్థితిలోనూ సిబ్బంది ప్రదర్శించిన ఈ నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైనాలోని యునాన్ ప్రావిన్స్ లో ఉన్న వెంగ్డింగ్ గ్రామం వినూత్న సాంకేతికతతో అగ్ని ప్రమాదాలను అడ్డుకుంటోంది. గడ్డితో నిర్మించిన ఇళ్లను రక్షించేందుకు ఇక్కడ అత్యాధునిక వాటర్ గన్స్ ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ మంటలను ఆర్పడమే కాకుండా పొలాలకు సాగునీటిని కూడా అందిస్తోంది.